వర్షాకాలం వచ్చిందంటే, వర్షాలు పడుతుంటే ఆబాల గోపాలం సంతోషిస్తారు. పశుపక్ష్యాదులు ఆనందపడతాయి. ప్రకృతి పులకరిస్తుంది. అందరికీ మేలు జరుగుతుంది. అయితే ఆ వర్షాలు కొంతమందికి కొన్ని ఇబ్బందులను కలిగించవచ్చు. అట్లాంటి ఇబ్బందులను కలిగించవద్దని వర్షాన్ని కోరుకుంటూ పల్ల దుర్గయ్య రాసిన వర్షం పాఠాన్ని ఇప్పుడు చదువుదాం. మనం ఇప్పుడు ఈ వర్షం పాఠం ద్వారా సాధించాల్సినటువంటి సామర్థ్యాలు, అందులోని అభ్యసన ఫలితాలను తెలుసుకుందాం. తనకు ఇష్టమైన కాలం గురించి మాట్లాడగలుగుతారు. పద్యాన్ని చదివి అర్థం చేసుకుని ప్రశ్నలకు జవాబులు రాయగలుగుతారు. పద్య భావాన్ని రాయగలుగుతారు. సరి అయిన భావం వచ్చే పద్యపాదాలను గుర్తించి రాయగలుగుతారు. సారాంశాన్ని సొంత మాటల్లో రాయగలుగుతారు. నిన్నటిదాకా లేవు కద నింగిని, పుట్టియు పుట్టకుండనే మిన్నెగా బ్రాకినాననుచు, మీసలు దూవుచు నవ్వుచుంటివేమన్నా ఇదేమి నీతి, నడుమంతరపున్ సిరికుబువారి గర్వోన్నతి, నిల్వు నీరై మహోదధి పాలైపోతే మేఘమా. నిన్నటిదాకా లేవు కద నింగిని, పుట్టియు పుట్టక ఉండనే మిన్నుయగ ప్రాకినాను అనుచు, మీసలు దూచు నవ్వుచుంటివి ఏమన్నా ఇది ఏమి నీతి, నడుమంతరపున్ సిరికి ఉబువారి గర్వ ఉన్నతి, నిల్వు నీరై మహా ఉదది పాలు అయి పోదె మేఘమా. భావం: ఓ మేఘమా, నిన్నటి వరకు ఆకాశంలో లేనే లేవు కదా, పుట్టి పుట్టకుండానే ఆకాశానికి ఎగబాకినానని మీసాలు దువ్వుతూ గర్వంతో నవ్వుతున్నావెందుకు? ఇది నీతి కాదు. నడుమంత్రపు సిరికి మిడిసిపడేవారి గర్వం నిలువునా నీరై సముద్రం పాలవుతుందని తెలుసుకో. చిటపట చినుకులు రాలెను, పటపట వడగండ్లు పుడమిపై బడే, ధారల్ పుటపుటనై కుండలతో నటునిటు దొరలించినట్టులై కనుపట్టెన్. చిటపట చినుకులు రాలెను, పటపట వడగండ్లు పుడమిపై పడే, ధారల్ పుటపుటనై కుండలతో అటునిటు దొరలించినట్టులు అయి కనుపట్టెన్. భావము: చిటపట చినుకులతో వాన మొదలైంది. పటపటమని వడగండ్లు భూమి మీద పడ్డాయి. చూస్తుండగానే కుండలతో ధారలు పోసినట్లుగా పెద్ద పెద్ద శబ్దాలతో వర్షం విజృంభించింది. నేలపై మోపిన కాలు చురుక్కని బొబ్బలెక్కెడి దినములు గతించే, నించుక యశ్రద్ధ నుంచిన పాదము జరుకు జరుక్కని జారదొడగే, పగలు రాత్రి అనక ప్రభు పాలితులనక ప్రజలందరును ఛత్రపతులేయైరి, నెరియలు వారిన
నేలనంతట నద్దములు దాపినట్లు నీడలు కనబడే. పులకరించి భూసతి రామచిలుకయ్యే, హుంకరించి యాబోతులు రంకెవేసే. నాగలిని బట్టి కృషికుడు నడుముగట్టే, నాశలు పొంగిపారే వర్షాగమమునా. నేలపై మోపిన కాలు చురుక్కని బొబ్బలెక్కెడి దినములు గతించెను. ఇంచుక అశ్రద్ధంచిన పాదము జరుకు జరుక్కని జారదొడగే. పగలు రాత్రి అనక ప్రభు పాలితులనక, ప్రజలు అందరును ఛత్రపతులే ఐరి. నెరియలు వారిన నేలనంతటను అద్దములు తాపినట్లు నీడలు కనబడే. పులకరించి భూసతి రామచిలుక అయ్యే, హుంకరించి ఆబోతులు రంకెవేసే. నాగలిని పట్టి కృషికుడు నడుముగట్టెను, ఆశలు పొంగిపారే వర్ష ఆగమమునా. భావం: కాళ్ళు నేలపై పెట్టినంతనే బొబ్బలెక్కించే ఎండాకాలం వెళ్ళిపోయింది. అజాగ్రత్తగా నడిస్తే జర్రున కాలు జారుతున్నది. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షంలో తడవకుండా ఉండేందుకు అందరూ ఛత్రీలు పట్టుకోవడంతో ప్రభువులు పాలితులు అంటే రాజు పేద అనే తేడా లేకుండా అందరూ ఛత్రపతులే అయ్యారు. వేసవికాలంలో నెర్రలిచ్చిన నేలంతా నీటితో నిండి అద్దాలు తాపినట్టయి నీడలు కనిపిస్తున్నాయి. వర్షానికి పులకరించిన నేలంతా పచ్చదనంతో రామచిలుక వలె కనిపిస్తున్నది. ఆబోతులు హుంకారంతో రంకెలు వేస్తున్నాయి. రైతులు నాగలి పట్టి వ్యవసాయానికి సిద్ధపడ్డారు. ఇట్లా అన్ని జీవుల్లో ఆశలు నింపుతూ వర్షాకాలం వచ్చింది.